అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరొక భారీ అగ్ని ప్రమాదం. ఆ తాలూకు విజువల్స్ ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్లోని బాచుపల్లిలో నిన్న రాత్రి సంభవించినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని, ఇప్పుడు భారీ ఆస్తి నష్టాన్ని కూడా మిగిల్చింది. బాచుపల్లి మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఫర్నిచర్ దుకాణాలు అగ్నికి ఆహుతవడంతో సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా అంచనా వేస్తున్నారు. బాచుపల్లి ప్రధాన రహదారి వెంబడి కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుండి సాయినగర్ రోడ్డు మలుపు వరకు వరుసగా సుమారు ఒక 30కి పైగా ఫర్నిచర్ దుకాణాలు అక్కడ ఉన్నాయి. వీటిలో లక్షల రూపాయల విలువైనటువంటి కలప సామాగ్రి, సోఫాలు, ఇతర గృహోపకరణాలు నిల్వ ఉంచారు. రెగ్యులర్గా అక్కడ షాపులలో వాటిని అమ్ముతూ ఉంటారు. మంగళవారం రాత్రి 10:45 సమయంలో సుమారుగా ఇంచుమించుగా అటు ఇటుగా ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రాంతమంతా కూడా దట్టమైనటువంటి పొగతో నిండిపోయింది. మొదట ఒక షాప్లో మొదలైనటువంటి ఈ మంటలు క్రమంగా ఒకదాని పక్కన ఒకటి, ఇవన్నీ షాప్స్ కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అంటుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుకాణాలలో మంటలు మొదలయ్యాయినట్టుగా తెలుస్తుంది. కలప సామాగ్రి కావడంతో మంటలు అతి వేగంగా పక్కనే ఉన్నటువంటి దుకాణాలన్నిటికీ కూడా విస్తరించాయి. ఆ దుకాణాలన్నీ కూడా మండిపోయాయి. మొత్తం చెక్కలు, ఫర్నిచరే కాబట్టి ఆ మంటల తీవ్రత క్షణాల్లోనే పెరిగిపోయింది. పూర్తిగా ఒక అగ్ని గుండంలాగా మారిపోయింది. అక్కడ మొత్తం 30 షాపులు పూర్తిగా కాలి బూడిదైపోయినట్టుగా తెలుస్తుంది. కొందరు వ్యాపారులు తమ దుకాణాలలోనే నివాసం ఉంటుండడంతో అక్కడ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. సో మంటల వేడికి ఆ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు అక్కడి నుంచి. ఎందుకంటే ఒకవైపు కలప, సోపాలు ఇవన్నీ కాలుతుండడంతో పాటుగా సిలిండర్లు పేలడంతో ఒక భారీ బ్లాస్ట్, ఏదో బాంబు బ్లాస్ట్ జరిగిందా అనేటువంటి ఒక భయాందోళన కలిగింది అక్కడ వాళ్ళందరికీ. ఈ మంటల దాటికి సమీపంలో ఉన్నటువంటి కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ ముందు కూడా భాగం కూడా పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఎందుకంటే 30 దుకాణాల వరకు అంటుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి స్థాయిలో అగ్ని జ్వాలలు రగులుపోతూ ఉన్నాయి. అక్కడంతా కూడా ఫర్నిచరు ఉండడంతో అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్నటువంటి వ్యాపార సామాగ్రి అంతా కూడా బుగ్గిపాలు కావడంతో వ్యాపారులు ఇప్పుడు వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారు ఒక రకమైనటువంటి బాధను అక్కడ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు మేము ఇంకా బ్రతకడం వేస్ట్ అనేటువంటి విధంగా వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎందుకంటే ఉన్న డబ్బంతా కూడా, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వారు ఆ షాపులోనే ఉంది. దీంతో ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోవడంతో పాటుగా కొంతమేరకు ఉన్నటువంటి అక్కడ డబ్బు కూడా దాంట్లో కాలిపోయినట్టుగా తెలుస్తుంది. నగదు ఏదేమైనా కూడా ఒక భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్లో మరొకసారి సంభవించడం, అది కూడా 30 దుకాణాలను పూర్తిగా మొత్తం అగ్నిలో బూడిద చేసేటువంటి విధంగా ఈ యొక్క పరిణామం చోటు చేసుకోవడం అయితే ఆ వ్యాపారులను తీరని శోకానికి ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా దీనికి తాలూకు దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక పెద్ద అగ్నిగోళం బద్దలైతే వచ్చినటువంటి అగ్ని మంటలు కిలలు అక్కడ ఎగిసిపడుతున్నాయి. మన దృశ్యాల్లో కూడా చూడొచ్చు. భారీ స్థాయిలో ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఇంత భారీ అగ్ని ప్రమాదం. ఎందుకంటే సుమారుగా 50 మీటర్లు 100 మీటర్ల పైన డిస్టెన్స్లో కంటిన్యూగా అన్ని షాపులన్నీ తగలబడుతున్నటువంటి దృశ్యాలే కనిపించాయి. అక్కడ నాన్ స్టాప్గా ఒక భారీ అగ్ని ప్రళయం వచ్చినట్టుగా అవన్నీ కూడా తగలబడిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదేమైనా అర్ధరాత్రి వరకు అగ్నిమాపక సిబ్బంది నిరంతరము అక్కడ శ్రమించి పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది.